ఎంతమందికి పికిల్స్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే పిచ్చనమాట. ఒక్క ముద్దైనా తినాలి ఎట్లా. ఉసిరికాయ పచ్చడి, ఇంకా మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయలు వచ్చాయిగా దాంతో పెట్టాను. చాలా చాలా టేస్టీగా ఉండే. ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట సమ్మరు. బాయిల్డ్ ఎగ్స్, కీరా ప్లస్ ఇంకా రాగి జావా. ఇంక ఇదే మా బ్రేక్ఫాస్ట్, రోజు ఇదే ఉంటుంది. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇట్లా తోటకూర ఇంకా శనగపప్పుతో కర్రీ చేసిన చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట, భలే ఉంటుంది. చపాతీ రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తోటకూర ప్లేస్లో ఇంకేవైనా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నాకైతే రాగి జావని ఇట్లా స్పూన్తో తినడం కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు మజ్జిగ కూడా కలుపుకుంటాను. ఏంటి మామిడికాయ చూపిస్తుంది స్వాతి అనుకుంటున్నారా? లాస్ట్ టైం మా చెట్టుకి చాలా మామిడికాయలు కాసుండండి. బట్ ఈసారి పూత అంతా రాలిపోయింది. ఉన్నాయి బట్ ఒక 50 అలా ఉన్నాయన్నమాట. ఇవి ఇమాతి కాయలు, చాలా చాలా పెద్ద కాయలు అవుతాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇంకా ఆ రోజు బండ్లగూడలో అవనిక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే. వీళ్ళందరూ ఒక దగ్గర చేరితే ఇంకా గోల గోలగా ఉంటుంది. ఆ టైంలో నేను ఇంత బిజీ ఉన్న టైంలో నేను క్రాఫ్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే శ్రేయాంశికి, శివాంశికి ఇద్దరికి స్కూల్లో ఏదో షాప్ అంటే స్టాల్స్ లాగా పెట్టేసి సేల్ చేయాలన్నమాట. ఏవైనా చిన్న థింగ్స్ 10 రూపీస్ 20 రూపీస్కి అట్లా. సో దానికోసమని నేనైతే ఇట్లా బ్రేస్లెట్ ప్రిపేర్ చేశాను. వీళ్ళందరినీ మేనేజ్ చేయడం చాలా కష్టం. బట్ కాకపోతే మాకు ఎలా వీలవుతుంది అంటారా? శ్రీత, దీనా మంచిగా ఎంగేజ్ అవుతారనమాట వాళ్ళిద్దరే. సో ఇక్కడ రుద్రాక్ష డ్రాయింగ్. వీళ్ళందరికీ కామన్గా ఉన్న థింగ్ ఏంటంటే అందరికీ డ్రాయింగ్ పిచ్ ఉంది. సో రుద్రాక్ష ఇక్కడ చేస్తుండే ఎంత బాగా చేశాడు కదా. ఆ టైంలో నేనైతే మంచిగా ఇట్లా ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఒక్కదానికే చేసుకుంటే ఇలా, అందుకే శ్రీతకి, దీనాకి కూడా చేశాను. ఇంకా ట్విన్స్కి కూడా చేశాను. కానీ ప్రీతి అని ఉండే వాళ్ళు ఏం పెట్టుకోరే, మొత్తం అంతా తీసేస్తారు అని చెప్పింది. సో అందుకే ఇంకా అవి కూడా దీనాకి ఇచ్చేసాను. సో ఇలా బెడ్రూమ్లో బెడ్ నిండా ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టేసి ఆ రోజంతా క్రాఫ్ట్ చేసినాము. వీళ్ళిద్దరు ఏదో ఫన్నీ వీడియో ఉంటే చూసి నవ్వుకున్నారు. నేను చేసిన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు చూడండి, ఇద్దరు ఎంత క్యూట్ ఉన్నారు అసలు. ఎంతైనా మన చేతులతో చేసుకొని మనం వాటిని వేర్ చేస్తే భలే అనిపిస్తుంది కదా, సాటిస్ఫాక్షనే వేరు. సో ఎంతమందికి ఇట్లా క్రాఫ్ట్ పిచ్చి ఉంది చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుంచి క్రాఫ్ట్స్, డ్రాయింగ్ ఇట్లాంటివి చాలా చాలా ఇష్టం. సో అదే ఇంకా దీనాకి కూడా వచ్చింది. బట్ ఈ గ్యాంగ్లో అందరూ క్రాఫ్ట్స్ ఇంకా డ్రాయింగ్స్ ఇట్లాంటివి చేస్తుంటారనమాట. ఇంకా ఈవినింగ్ ఆగానే మంచిగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు అవనిక వదిన వాళ్ళ మమ్మీ ఉంది కదా ఆంటీ వెళ్ళారనమాట వీళ్ళందరికీ కాపలా. ఇంకా అశోక్ డ్రైవర్ కూడా వెళ్ళిండు అనుకుంటా. ఎంత బాగుందో అసలు ఈ ఈవినింగ్ అయితే, చాలా పీస్ఫుల్గా.